హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్లాస్లో మనం వచ్చేసి 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో లాస్ట్ క్లాస్ కంటిన్యూస్గా అంటే ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లోని 5th ఎక్సర్సైజ్లో ఉండే 4th ప్రాబ్లం డిస్కస్ చేసుకుందామండి. ఓకే, సో 4th ప్రాబ్లం చూడండి ఒకసారి. ఎక్స్పాండ్ ద ఫాలోయింగ్ అంటే ఇక్కడ వాడు ఇచ్చిన ప్రాబ్లమ్స్ని మనం ఎక్స్పాండ్ చేయాలి. అంటే మీకు ఫార్ములాస్ చెప్పాను కదండి, మీకు మల్టిప్లికేషన్ ఫార్ములా, నెక్స్ట్ ఎడిషన్ది, డివిజన్ది, సో అది పవర్లో ఉండేవి. ఈ ఆపరేషన్స్ని ఈ ఫార్ములాస్ని సూటబుల్ ఫార్ములా దీనికి యూజ్ చేసుకుంటూ దీన్ని మనం ఎక్స్పెండ్ చేయాలన్నమాట. ఓకే, సో అది ఎలా ఎక్స్పెండ్ చేద్దాం అనేది చూద్దాం. ఫస్ట్ ఫార్ములాస్ యూజ్ చేసుకుంటూ ఫస్ట్ వన్ log 1000 ఇవ్వడం జరిగిందండి. సో log 1000ని మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక లాగ్ని మనం ఎక్స్పెండ్ చేస్తున్నామంటే దానికి ఫస్ట్ అది క్యూబ్ అయినా అవుతుందా లేదా స్క్వేర్ అవుతుందా, పవర్స్లో రాయగలుగుతామా లేదా మల్టిప్లికేషన్లో రైట్ చేయగలుగుతాం అనేదాన్ని మనం చూసుకోవాలండి. సో ఇక్కడ ఇదైతే 1000 మీకు క్లియర్గా తెలిసే ఉంటుంది అందరికీ కూడా. 10⁻³ కింద దీన్ని రాసుకోవచ్చు. అంటే నేను 10ని 3 టైమ్స్ మల్టిప్లై చేసినట్లయితే అంటే 10 × 10 × 10 10 10s 100 100 10s 1000 అనమాట. అలా దీన్ని మనం చేసుకున్నట్లయితే 10⁻³ అవుతుందండి ఇవి. సో 1000ని నేను 10³ కింద రైట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మీకు ఫార్ములా యూజ్ చేసుకున్నట్లయితే ఇది 3 × log 10 బేస్లో ఏమి ఇవ్వలేదు అంటే దానికి బేస్ 10 రైట్ చేసుకుంటామండి. ఇది log a⁻m m × log a. సో ఈ ఫార్ములా నేను ఇక్కడ యూజ్ చేసుకోవడం జరిగింది. log 10 బేస్ 10 యొక్క వాల్యూ మీకు ఆల్రెడీ తెలుసు 1 అనమాట. 3 × 1 1. ఇవన్నీ కూడా మీకు 1 మార్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 1 మార్క్లో ఈజీ ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ సెకండ్ వన్ log 128/625. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి చూడగానే అర్థమవుతుంది m/n ఫార్ములాలో ఉంది. సో m/n ఫార్ములా అంటే మనకి లాగ్లో వచ్చేటప్పటికి మైనస్ వస్తుంది కదా. సో ఫార్ములా మెన్షన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా ఏంటంటే మనకి log m/n log m మైనస్ log n. సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని దీన్ని రైట్ చేసినట్లయితే ఇది m ఇది n. సో ఆ విధంగా రైట్ చేద్దాం మనం. సో log m అంటే ఎంతండి 128 మైనస్ log n అంటే 625. ఈ రెండింటికి కూడా మీకు డైరెక్ట్గా పవర్స్ రైట్ చేయడం వచ్చినట్లయితే ఓకే. ఇన్ కేస్ రాకపోతే మాత్రం సైడ్గా మనం చేసుకోవాల్సిందండి రఫ్. సో 128కి చూడండి అలా చేసుకోవాలంటే ఫస్ట్ 2 టేబుల్లో చేద్దాం. 2 6 12 2 4 8. నెక్స్ట్ 2 3 6 2 2 4. నెక్స్ట్ 2 16 32 2 8 16 2 4 8 2 2 అంటే 1 2 3 4 5 6 7 అంటే log 2⁻⁷ అనమాట. మైనస్ log 625ని కూడా మీరు చేసుకోవచ్చు. వస్తే డైరెక్ట్గా వేయచ్చండి. నేను రైట్ చేసేస్తాను, కాకపోతే మీకు రాదని మళ్ళీ చేయడం జరుగుతుంది. 5 1 5 2 10 5 25. నెక్స్ట్ 5 2 10 నెక్స్ట్ 25 5 5 25 5 5 1 2 3 4 అంటే 5⁻⁴. అంటే మీకు ముందు దాంట్లో ఇచ్చేసాం కదండి log a⁻m ఫార్ములా ఇచ్చేసినట్లయితే 7 × log 2 మైనస్ 4 × log 5. చూడండి మళ్ళీ ఎలా రాశాను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి log a⁻m ఫార్ములాని యూజ్ చేసుకున్నానండి నేను. log m బేస్ 2 log m × log aలోనే నేను రైట్ చేసుకున్నానండి. ఈ పవర్ని ముందుకు తీసుకొచ్చి అంటే 7 × log 2 మైనస్ 4 × log 5. ఓకే, ఇక్కడ దీన్ని 1 రాయాలి 2 రాయాలి అనేది మనకు బేస్ ఏమి ఇవ్వలేదు కాబట్టి బేస్ 10 ఉంటుంది కాబట్టి రైట్ చేయలేము, అలా వదిలేస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ log x² y³ z⁴. ఇది చూడండి ఆల్రెడీ m × n ఫార్ములాలో ఉంది కాబట్టి log m × n log m ప్లస్ log n. ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని చేద్దామండి మనం.
ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ లాగ్ వై క్యూబ్ ప్లస్ లాగ్ జెడ్ పవర్ 4. సో ఇది మళ్ళీ సేమ్ ఫార్ములా అండి. ఇది లాగ్ ఏ పవర్ ఎం ఫార్ములా యూజ్ చేసుకుందాం. యాక్చువల్లీ మీరైతే మెన్షన్ చేయాలి, నేను ఇక్కడ ఉంది కాబట్టి చేయట్లేదు. కానీ మీరు ఒకవేళ ఇదే ప్రాబ్లం మీకు ఎగ్జామ్లో వచ్చినట్లయితే ఫార్ములా సైడ్ని మనం మెన్షన్ చేస్తూ రైట్ చేసుకోవాలన్నమాట. అంటే ఇది 2 ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ లాగ్ వై ప్లస్ 4 ఇంటూ లాగ్ జెడ్. ఇక్కడతో మనం దీన్ని వదిలేసేయచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం అండి. లాగ్ పీ స్క్వేర్ క్యూ క్యూబ్ బై ఆర్ పవర్ 4. ఫస్ట్ ఇది చూడండి, మనకి m/n ఫార్ములాలో ఉంది. ఫస్ట్ దీన్ని డివైడ్ చేసుకుందాం మనం. m/n ఫార్ములా అంటే ఆల్రెడీ చూడండి ఇక్కడ రైట్ చేసాను మీకు m మైనస్ n. అంటే లాగ్ m అంటే ఏంటండి పీ స్క్వేర్ క్యూ క్యూబ్ మైనస్ లాగ్ ఆర్ పవర్ 4. ఇది మళ్ళీ మనకి ఎలా ఉందండి m ఇంటూ n అంటే m ప్లస్ n ఫార్ములా. లాగ్ పీ స్క్వేర్ ప్లస్ లాగ్ క్యూ క్యూబ్ మైనస్ లాగ్ ఆర్ పవర్ 4. ఇక్కడ మళ్ళీ అన్నింటిలో పవర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనం యూజ్ చేసాం కదా లాగ్ ఏ పవర్ ఎం ఫార్ములా, దాన్ని మళ్ళీ యూజ్ చేసుకుంటాం అనమాట. అంటే 2 ఇంటూ లాగ్ పి ప్లస్ 3 ఇంటూ లాగ్ క్యూ మైనస్ 4 ఇంటూ లాగ్ ఆర్. ఇది ఫైనల్ అనమాట. ఇక్కడ వదిలేస్తాం. నెక్స్ట్ లాస్ట్ వన్ అండి. ఈ ప్రాబ్లంలో ఉండే ఫిఫ్త్ వన్. లాగ్ రూట్ ఓవర్ ఎక్స్ క్యూబ్ బై వై స్క్వేర్. సో ఇది చూడండి రూట్లో ఉంది. మనకి రూట్లో ఉంది అంటే మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆల్రెడీ దీన్ని రూట్ని మనకి తీసుకోవడం వచ్చింది. ఎలా రైట్ చేస్తాం మనం రూట్లో ఉండేటప్పుడు దాన్ని పవర్ 1/2 కింద రైట్ చేసుకుంటాం కదా. అంటే ఏంటి అంటే రూట్ ఓవర్ ఎక్స్ క్యూబ్ బై వై స్క్వేర్ అంటే లాగ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ బై వై స్క్వేర్ హోల్ పవర్ 1/2. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పవర్లో ఉంది అంటే ముందుకు వస్తుంది కదా. సో 1/2 ఇంటూ లాగ్ ఎక్స్ క్యూబ్ బై వై స్క్వేర్. ఓకే, మళ్ళీ ఇక్కడ చూడండి m/n ఫార్ములా అంటే లాగ్ m మైనస్ లాగ్ n అనమాట. లాగ్ m మైనస్ లాగ్ n అంటే ఇప్పుడు చూడండి మళ్ళీ 1/2 ఇంటూ లాగ్ m ఎక్స్ క్యూబ్ ప్లస్ బైలో ఉంది కదా మైనస్ లాగ్ వై స్క్వేర్. మళ్ళీ ఈ రెండు కూడా పవర్స్లో ఉన్నాయి కదండి. అంటే ఇక్కడ చూడండి 1/2 రెండింటికి కామన్ కాబట్టి సైడ్కి ఉంచుకున్నాను నేను. 3 ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ లాగ్ వై. సో ఇప్పుడు దీన్ని 2తో మల్టిప్లై చేసినట్లయితే 3/2 లాగ్ ఎక్స్ మైనస్ 2/2 లాగ్ వై. 2కి 2కి క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో ఫైనల్గా 3/2 లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై. సో ఇక్కడ వరకు తీసి కూడా వదిలేసేయచ్చు మనం, నో ప్రాబ్లం. 1 మార్క్ 2 మార్క్స్కి అయితే ఇన్ కేస్ మిస్ మనకి వచ్చినట్లయితే దీన్ని ఎక్స్పెండ్ చేసుకుంటూ రైట్ చేసుకోవచ్చు. ఇదేంటి మీకు ఫోర్త్ ప్రాబ్లంలో ఉండే కూడా 5 ప్రాబ్లమ్స్ కూడా చేయడం జరిగింది. ఐ హోప్ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఇన్ కేస్ మీకు ఏదైనా అర్థం కాకపోయినా మళ్ళీ ఇది ఒకవేళ ఎక్స్ప్లెయిన్ కావాల్సి వచ్చినా కూడా కామెంట్ చేయండి. నేను కంపల్సరీగా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ మనం నెక్స్ట్ క్లాస్లో 5th ప్రాబ్లం చెప్పుకుందామండి. థ్యాంక్ యూ.